హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ ప్లస్. ఈ వీడియో వచ్చేసి ప్రీవియస్ పేపర్కి సంబంధించిన సోషల్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. డిఎస్సికి బిట్స్ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయో కూడా ఈ వీడియోలో చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ బిట్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. గాజు సెరామిక్ వస్తువులు తయారు చేయుటకు వాడు ముడి పదార్థం. గాజు సెరామిక్ వస్తువులు తయారు చేయడానికి వాడు ముడి పదార్థము. ఆన్సర్ అనేది మీరు కమెంట్ చేయండి, నేను ఆప్షన్స్ అన్ని చదవట్లేదు. గాజు సెరామిక్ వస్తువులు తయారు చేయుటకు వాడే ముడి పదార్థం వచ్చేసి ఫెల్డ్ స్పార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ బిట్ ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజము స్థాపించిన వారు. ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వారు. ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది కందుకూరి వీరేశలింగం అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్ 2 సార్లు చదువుతాను. మద్రాసు ఎస్టేట్ బిల్లు అమల్లోకి వచ్చిన సంవత్సరం. మద్రాసు ఎస్టేట్ బిల్లు అమల్లోకి వచ్చిన సంవత్సరం. మద్రాసు ఎస్టేట్ బిల్లు అమల్లోకి వచ్చిన సంవత్సరం వచ్చేసి 1950 మద్రాసు ఎస్టేట్ బిల్లు అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ మహాత్మా గాంధీజీచే గుజరాత్ భాషలో స్థాపించబడిన పత్రిక. మహాత్మా గాంధీజీ చేత గుజరాత్ భాషలో స్థాపించబడిన పత్రిక. మహాత్మా గాంధీ చేత గుజరాత్ భాషలో స్థాపించబడిన పత్రిక వచ్చేసి నవజీవన్ పత్రిక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ కృష్ణా నది పడమటి కనుమల్లో ఇక్కడ పుట్టింది. కృష్ణా నది పడమటి కనుమల్లో ఇక్కడ పుట్టింది. కృష్ణానది జన్మస్థలం వచ్చేసి మహారాష్ట్ర దగ్గర మహాబలేశ్వరం వద్ద పుట్టింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన రాతి చిత్ర కళాస్థావరం నాయుడుపల్లి ఈ జిల్లాలో కలదు. ఆంధ్రప్రదేశ్లోని అతి ముఖ్యమైన కళాస్థావరం నాయుడుపల్లి ఈ జిల్లాలో కలదు. ఈ నాయుడుపల్లి ఏ జిల్లాలో ఉందంటే ప్రకాశం డిస్టిక్లో ఉంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ప్రకాశం డిస్టిక్. నెక్స్ట్ గిరిజన తెగల్లో సభ్యులు ఒకరికి ఒకరు ఇలా భావిస్తారు. గిరిజన తెగల్లో సభ్యులు ఒకరికి ఒకరు ఇలా భావిస్తారు. గిరిజన తెగల్లో సభ్యులు వచ్చేసి ఒకరికి ఒకరు బంధువులుగా భావిస్తారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ ఇటీవల కాలంలో శాస్త్రజ్ఞులు పెద్ద మొత్తంలో మీథేన్ వాయువు ఈ ప్రాంతంలో ఉత్తర అక్షాంశాల వద్ద ట్రండ్రాల కింద ఉన్నదని కనుగొన్నారు. ఇటీవల కాలంలో శాస్త్రజ్ఞులు పెద్ద మొత్తంలో మీథేన్ వాయువు ఈ ప్రాంతాల్లో ఉత్తర అక్షాంశాల వద్ద ట్రండ్రాల క్రింద ఉన్నదని కనుగొన్నారు. ఏ ప్రాంతంలో అంటే రష్యాలో. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ మానస సరోవరంలో కైలాస పర్వతాల్లోని చమయుంగ్డంగ్ హిమానీ నదం వద్ద పుట్టిన నది. మానస సరోవరంలోని కైలాస పర్వతాల్లో చమయుంగ్డంగ్ హిమానీ నదం వద్ద పుట్టిన నది. హిమానీ నదం వద్ద పుట్టిన నది వచ్చేసి చమయుంగ్డంగ్ వద్ద బ్రహ్మపుత్ర నది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ ఈ ఆనకట్ట కట్టిన తర్వాత మహారాష్ట్రలో పెద్ద ఎత్తున చెరకు సాగడం మొదలుపెట్టారు. ఈ ఆనకట్ట కట్టిన తర్వాత మహారాష్ట్రలో పెద్ద ఎత్తున చెరకు సాగు మొదలుపెట్టారు. ఏ ఆనకట్ట అంటే కొయినా ఆనకట్ట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారికంగా సారాను నిషేధించిన సంవత్సరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా సారాను నిషేధించిన సంవత్సరం వచ్చేసి 1993 అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 1993 సారా. నెక్స్ట్ వైన్ 1976 సంవత్సరంలో జీడి మామిడి తోటలను పురుగు నుంచి రక్షించడానికి 15,000 ఎకరాల్లో ఎండోసల్ఫాన్ పురుగు మందును హెలికాప్టర్లో పిచికారీ చేయించిన రాష్ట్రం. 1976 సంవత్సరంలో జీడి మామిడి తోటలకు పురుగు పట్టకుండా రక్షించడానికి 15,000 ఎకరాల్లో పురుగు మందును హెలికాప్టర్లతో పిచికారీ చేయించిన రాష్ట్రం అనేసి అడిగాడు.
ఈ రాష్ట్రం వచ్చేసి కేరళ రాష్ట్రం అండి. కేరళ రాష్ట్రం. ఏ రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం. నెక్స్ట్, ఇంగ్లాండులో వయోజనులైన మహిళలందరికీ ఓటు హక్కు లభించిన సంవత్సరం. ఇంగ్లాండులో వయోజనులైన మహిళలందరికీ ఓటు హక్కు లభించిన సంవత్సరం. వయోజనులందరికీ ఏ సంవత్సరంలో ఓటు హక్కు లభించింది అంటే 1928లో ఓటు హక్కు లభించింది ఇంగ్లాండులో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, మేఘాలయాలలో గోరో కొండలు ఈ పంటకు ప్రసిద్ధి. మేఘాలయాల్లోని గోరో కొండలు ఈ పంటకు ప్రసిద్ధి. మేఘాలయాల్లో ఉన్న గోరో కొండలు వచ్చేసి రబ్బరు పంటకు ప్రసిద్ధి. రబ్బరు పంటకు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, హరిత విప్లవం మొట్టమొదటగా ప్రవేశపెట్టిన రాష్ట్రాలు. హరిత విప్లవం మొట్టమొదటగా ప్రవేశపెట్టిన రాష్ట్రాలు. హరిత విప్లవాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన రాష్ట్రాలు వచ్చేసి పంజాబ్, హర్యానా రాష్ట్రాలు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, యూరప్ ఖండంలో మొట్టమొదటిసారిగా చరిత్రలో కార్మికులకు, రైతాంగానికి, ఆస్తి లేని ప్రజలకు సమాన రాజకీయ హక్కులు కల్పించబడిన సంవత్సరం. యూరప్ ఖండంలో మొట్టమొదటిసారిగా అందరికీ సమానంగా రాజకీయ హక్కులు కల్పించబడిన సంవత్సరం వచ్చేసి 1792 సంవత్సరం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, హిరణ్య గర్భ లేదా బంగారు గర్భం అనే సంస్కార విధిని నిర్వహించిన వారు. హిరణ్య గర్భ అనే సంస్కార విధిని నిర్వహించింది ఎవరు అంటే దంతిదుర్గుడు. దంతిదుర్గుడు. హిరణ్య గర్భ అనే సంస్కారాన్ని నిర్వహించిన వారు దంతిదుర్గుడు. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, రామదండు అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన వారు. రామదండు అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన వారు. రామదండు అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్, ఈ గ్రామంలో కుల పెద్దను పిల్లాస్ అని పిలుస్తారు. ఈ గ్రామంలో కుల పెద్దను పిల్లాస్ అని పిలుస్తారు. ఏ గ్రామంలో అంటే భావనపాడు గ్రామం. భావనపాడు గ్రామంలో పిల్లాస్ అని పిలుస్తారు కుల పెద్దని. నెక్స్ట్, ప్రసిద్ధి పొందిన కాకతీయ వంశ రుద్రదేవుడు పాలించిన కాలం. రుద్రదేవుడు పరిపాలనా కాలం వచ్చేసి 1158 నుంచి 1195 ఏడి వరకు పరిపాలించాడు రుద్రదేవుడు. 1158, 1195 సంవత్సరాల్లో పరిపాలించాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్. ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధనకు సంబంధించి క్రింది వాటిలో అసంబద్ధ వాక్యము గుర్తించండి. అసంబద్ధ వాక్యము. ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక బోధనకు సంబంధించి క్రింది వాటిలో అసంబద్ధ వాక్యాన్ని గుర్తించమని ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి చూడండి. ఎలిమెంటరీ స్థాయిలో క్వశ్చన్ చదువుతాను, మీరు ఆప్షన్స్ చూసుకోండి. ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధనకు సంబంధించి క్రింది వానిలో అసంబద్ధ వాక్యము వచ్చేసి ఆన్సర్ వచ్చేసండి ఆశయాలు నిర్దిష్టంగాను స్పష్టంగాను ఉంటాయి, లక్ష్యాలు విశాల పరిధితో ఉంటాయి. ఇది అసంబద్ధ వాక్యం. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, మన రాష్ట్రంలో ఎలిమెంటరీ స్థాయిలో ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు ఈ క్రింది ఇతివృత్తాన్ని పరిగణలోకి తీసుకోకుండా రూపొందించబడినవి. మన రాష్ట్రంలో, మీరు బిట్టు మళ్ళీ చూడండి, మన రాష్ట్రంలో ఎలిమెంటరీ స్థాయిలో ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు క్రింది ఇతివృత్తాన్ని పరిగణలోకి తీసుకోకుండా రూపొందించబడ్డాయి. ఆన్సర్ వచ్చేసరికి ప్రత్యక్ష విషయాల వారి పాఠ్యాంశాలు. ప్రత్యేక విషయాల వారి పాఠ్యాంశాలు పరిగణలోకి తీసుకోకుండా రూపొందించబడినవి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, చట్టాలను గౌరవించడం, పన్నులను సకాలంలో చెల్లించడం, ఓర్పు మొదలగు భావాలను 7వ తరగతి విద్యార్థులకు బోధించడం ద్వారా ఏ విలువలను పెంపొందించవచ్చు? అన్నీ బోధించడం ద్వారా వాళ్ళకి ఏ విలువల్ని పెంపొందించడం వచ్చు అంటే నైతిక విలువల్ని పెంపొందించవచ్చు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, విపత్తు నిర్వహణ పాఠ్యాంశం పూర్తి అయిన పిదప విద్యార్థి వాటి గురించిన కారణాలు, దృష్టాంతాలను వివరించుట క్రింది విద్యా ప్రమాణాన్ని ప్రతిబింబిస్తుంది. విపత్తు ఒక లెసన్ చెప్పిన తర్వాత దానికి సంబంధించిన
కారణాలు దృష్టాంతాలను వివరించుట. ఇది ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది అనేసి అడిగాడు. ఇది వచ్చేసరికి విషయ అవగాహన, పాఠాన్ని అర్థం చేసుకోవడం, విషయ అవగాహనని సూచిస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఈ పద్ధతిలో ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసన కృత్యాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. పద్ధతులు ఇచ్చాడు బోధనా పద్ధతుల్లో. ఈ పద్ధతిలో ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసన కృత్యాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. మూలాధార పద్ధతి, సోర్స్ మెథడ్ మూలాధార పద్ధతిలో ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసన కృత్యాలకు అధిక ప్రాధాన్యత అనేది ఉంటుంది. నెక్స్ట్, విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కల్పించుటకు, ఆహ్లాదకరంగా నేర్చుకొనుటకు మరియు బోధన అభ్యసన ప్రక్రియలో యాంత్రికతను దూరం చేయడానికి అనువైన టెక్నిక్స్ ఇవి. విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కల్పించుటకు, ఆహ్లాదకరంగా నేర్చుకొనుటకు మరియు బోధన అభ్యసన ప్రక్రియలో యాంత్రికతకు దూరం చేయడానికి అనువైన టెక్నిక్ లేదా యుక్తి. అనువైన టెక్నిక్ వచ్చేసి క్షేత్ర పని. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఇది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క ప్రత్యేక లక్షణానికి సంబంధించినది. ఇది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి సంబంధించిన ప్రత్యేక లక్షణానికి సంబంధించింది. వర్తమాన విషయాల పట్ల పరిజ్ఞానం కలిగి ఉండాలి. వర్తమాన విషయాల పట్ల పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఎవరంటే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల సహకారంతో గ్రామంలో మొక్కలు నాటే కృత్యాన్ని నిర్వహించాడు. ఈ పనిని ఈ విధంగా పేర్కొనవచ్చు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల సహకారంతో గ్రామాల్లో మొక్కలు నాటే పనిని కృత్యాన్ని నిర్వహించాడు. దీన్ని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు. దీన్ని ఏ విధంగా పేర్కొనవచ్చు అంటే పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని వెళ్ళడంగా పరిగణించవచ్చు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, సాంఘిక శాస్త్రంలోని సంగ్రహణాత్మక మూల్యాంకనంలో అతి తక్కువ భారత్వం ఇవ్వబడిన విద్యా ప్రమాణం దేంట్లో అంటే సాంఘిక శాస్త్రంలో. దేనికంటే అతి తక్కువ భారత్వం అంటే మార్కులు, భారత్వం అంటే మార్కులు. అతి తక్కువ మార్కులు వచ్చింది సమకాలీన అంశాలకు అతి తక్కువ మార్కులు అనేది భారత్వం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, దేంట్లో అంటే సంగ్రహాత్మక మూల్యాంకనం, సాంఘిక శాస్త్రంలో సంగ్రహాత్మక మూల్యాంకనంలో. నెక్స్ట్, పూర్తిగా సంసిగ్ధుడైన తరువాత సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు లింగ సమానత్వం అనే పాఠ్యంను బోధించాడు. తదుపరి విద్యార్థులకు నియోజనం కూడా ఇచ్చాడు. పాఠం గురించిన సంసిగ్ధత, విద్యార్థులకు నియోజనం ఇవ్వడం అనే కృత్యాలు బోధనలో ఈ క్రింది దశల క్రిందికి వస్తాయి. ఆన్సర్ వచ్చేసరికి పూర్వ క్రియాత్మక, అనంతర క్రియాత్మక దశలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. పూర్వ క్రియాత్మక దశ, అనంతర క్రియాత్మక దశ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఇది సోషల్కి సంబంధించిన ప్రీవియస్ మోడల్ పేపర్ బిట్స్. మరిన్ని బిట్స్ కావాలంటే, మరిన్ని మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.